హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 18th ఓకే మనకు ఏపీ డిఎస్సికి సంబంధించి 2018లో వదిలినటువంటి నోటిఫికేషన్కి ఎగ్జామ్ మనకు 2019లో పెట్టారు. సో అక్కడ మనకు 18th తేదీన జరిగినటువంటి రోజుది చూద్దాము. సెషన్ 1 సంబంధించి సైకాలజీ సైకాలజీ సంబంధించి చూద్దాం. జీకేపీఐ ఆల్రెడీ ఉంది చూడండి. ఫస్ట్ చూద్దాము. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవన్నీ మనకు అకాడమీ నుంచే వచ్చాయి. సో చూద్దామండి. అకాడమీ బుక్ చదువుకుంటే కనుక మెయిన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తర్వాత ఏదైనా ప్రైవేట్ పుస్తకాన్ని మీరు చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 31st క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు సైకాలజీకి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్కి ఉంటుంది 20 క్వశ్చన్స్. ఏపీ టెట్కమ్ టీఆర్టీ 200 క్వశ్చన్స్తో ఉంది కదా. సో దాంట్లో 20 క్వశ్చన్స్ సైకాలజీ నుంచి వస్తాయన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్ చూద్దాం. జ్ఞానేంద్రియ వికాసం ఈ 2 వికాస దశల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. క్రింది ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందుతుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బేబీహుడ్ అండి, అంటే శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తారండైక్ సిఏవిడి తారండైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక టెస్ట్ నేమ్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించింది అని కూడా అడుగుతారు. సో చూసుకోవాలి. వీటన్నిటికీ మనకు టెస్ట్ చేయడానికి ఉన్నాయన్నమాట సపరేట్గా. ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకున్నాము. తారండైక్ సిఏవిడి అనేటువంటి ప్రజ్ఞా పరీక్షను కనుగొన్నది ఎవరంటే తారండైక్. దీనిని ఏం మాపనం చేయడానికి ఉపయోగిస్తారు అంటే ఆప్షన్స్. 32nd క్వశ్చన్ ఆప్షన్ 2 మానసిక సామర్థ్యాలు మెంటల్ ఎబిలిటీస్ని టెస్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్ ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడము అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించినది. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారు ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండడం అండి అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషానికి. ఇది ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి దాంట్లో కూడా మనకి ఇన్ని విశేషకాలు ఉన్నాయన్నమాట. ఏ విశేషకానికి చెందుతుంది ఆలోచించడము, ఏ విధంగా ఆలోచించడము, ఆ పరిస్థితి ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం అన్నమాట. సో ఆప్షన్ 3 అండి సహానుభూతి ఎంపతి అకార్డింగ్ టు కీ ప్రకారం చెప్పుకుంటున్నాము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంపతి సహానుభూతి. ఇప్పుడు కొంతమంది ఉద్వేగాత్మక ప్రజ్ఞలో చూసుకున్నట్టయితే కొంతమంది ఎదుటి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని వీళ్ళు మనం అలా పరిస్థితిలో ఉంటే ఇలా బాధపడతాం కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. ఓకేనా, అంటే వాళ్ళు ఎలా ఆ పరిస్థితిని ఎలా వాళ్ళు అనుభవిస్తున్నారో అది నువ్వు అర్థం చేసుకొని నాకు ఈ పరిస్థితి వచ్చింటే ఇలా కదా అని చెప్పి ఆలోచిస్తాం కదా. సో అలాగ మనకి కొంతమంది ఏమవుతారు అది ఫ్రీ ఆఫ్ మైండ్ అనమాట. కొంతమంది అలాంటివి ఏం పట్టించుకోరు. సో ఆ విధంగా చూసుకోవచ్చు. ఇదైతే మనకి ఎంపతి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషా సంబంధ వైకల్యం ఓరల్ లాంగ్వేజ్ డిసేబిలిటీ ఈజ్ డిస్పేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్లెక్సియా. ఇది మనకు అకాడమీలో కూడా ఉంది. ఆప్షన్ 1 అండి డిస్పేసియా. భాషకు సంబంధించి మాట్లాడడంలో కానీ ఇలాంటివన్నీ మనకు సంబంధించి భాషించడంలో ఎదుటి వాళ్ళతో మాట్లాడడంలోనూ వీటన్నిటిలో మనకు డిసేబిలిటీస్ కన్నా ఎదుర్కొంటూ ఉన్నట్టయితే కన్నా పిల్లవాళ్ళలో డిస్పేసియా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే మనకు డిస్గ్రాఫియా అన్నాం అంటే ఏంటి, రాయడంలో లోపం అన్నమాట. రాయడంలో లోపం ఉంటే కన్నా డిస్గ్రాఫియా. మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేయడంలో లోపం ఉంటే కన్నా డిస్కాలిక్యులియా. నెక్స్ట్ డిస్లెక్సియా అనమాట. చదవడంలో లోపం పఠన సంబంధ లోపం. ఇది చదవడంలో లోపం ఉంటే కనుక డిస్లెక్సియా అన్నట్టుగా చెప్పుకుంటాం. సో భాషకు సంబంధించి భాషించడము మాట్లాడడం ఎదుటి వాళ్ళతో అన్నారు కాబట్టి సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ డిస్పేసియా. 31st క్వశ్చన్ అయిపోయింది. 35th క్వశ్చన్ ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రయత్నచర్య వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు. అయత్న సిద్ధ సాప్త్యం అని చెప్పుకున్నామండి. ఇది మనకు ఆల్రెడీ అకాడమీలో వచ్చింది. చెప్పుకున్నాం.
అయత్న సిద్ధ ప్రతిచర్యల వల్ల అంటే తన ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే కొన్ని నేర్చేసుకుంటాడు అనమాట పిల్లవాడు. సో అలాంటివన్నీ మనకు వాడు నేర్చుకుని అవగాహన తెచ్చుకుంటాడు అని చెప్పినది ఎవరు అని ఏ సిద్ధాంతం చెప్తుంది క్రింది వాణిలో అని అడిగారండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పియాజే సంజ్ఞానాత్మక వికాసం. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో అయత్న సిద్ధ ప్రచర్యల వల్ల విషయాలను నేర్చుకొని అవగాహన చేసుకుంటాడు అనమాట. అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా అప్రయత్నంగానే మనం ఎదుటి వాళ్ళతో సంభాషించడం వల్ల కానీ ఏదైనా సరే పని చేయడం వల్ల కానీ అలాగ మనకు వాళ్ళు నేర్చేసుకుంటారు అని. ఇక్కడ మనకు చాలా లోతుగా అడుగుతారు. మనకు టెట్లో ఉన్నటువంటి బిట్స్ చూసినట్టయితే డైరెక్ట్ బిట్స్ ఉంటాయి. డిఎస్సి బిట్స్ చూసినట్టయితే అన్ని అప్లికేషన్ ఉంటాయి. కొంచెం లోతుగా ఆలోచించాలి. సో అకాడమీలో నుంచే కవర్ అవుతాయండి అన్నీ, ఏమి ఇబ్బంది లేదు. అకాడమీ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అకాడమీ పుస్తకం దొరుకుతుంది. అది చదివి తర్వాత ఒక ప్రైవేట్ పుస్తకం అనేది తీసుకోండి. ఓకే, అకాడమీ పుస్తకం ఈ విధంగా ఉంటుంది. హెచ్జిటికి సంబంధించి సపరేట్ ఎస్ఏ కూడా ఉంది, కానీ మ్యాటర్ ఏమో ఒకటేగా ఉంటుంది. హెచ్జిటికి అయితే ఈ బుక్ ఉందండి, డిఎస్సికి సపరేటు, టెట్కి సపరేట్ ఉంటుంది. లేదు నాకు బుక్ దొరకట్లేదు అనుకుంటే మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ యాప్లో మీకు వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ టెస్టులు కూడా ఉన్నాయి. సో తీసుకోండి, 99 రూపీస్తోనే ఉంది. అది మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. పీడిఎఫ్ అనేది ఇలాగైనా మీరు చదువుకోవచ్చు. ఓకే, అదేవిధంగా థర్డ్ టు 10th క్లాస్ సంబంధించి టెస్టులు అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి కూడా ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. వీటితో పాటు సైకాలజీ ఉంటుంది, పిఐఈ ఉంటుంది. ఓకే, విద్యా దృక్పథాలు, మెథడ్స్, కరెంట్ అఫైర్స్, జీకే కూడా ఉంటుంది. ఈ విధంగా లెసన్ వైజ్ ఉండడం వల్ల ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎలా ఉంటాయంటే ఇలాగ క్లాస్ వైజ్, అందులోనూ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. కాబట్టి మొత్తం సిలబస్ అంతా టెక్స్ట్ బుక్ మొత్తం మీరు కవర్ చేయొచ్చండి. ఇవన్నీ ఎగ్జామ్స్ అనమాట, టెస్టులు రాసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మీకు వీడియోస్, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పింటారు. 3rd నుంచి 10th వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు రాసుకోవాలంటే కన్నా మినిమమ్ ఓకే స్టార్టింగే మీకు 4 to 6 months ఈజీగా పడుతుంది రాయాలంటే అన్ని సబ్జెక్ట్స్. ఇక్కడైతే మీకు అన్ని 3rd నుంచి 10th వరకు కంటెంట్ అంతా మీకు అందివ్వడం జరిగింది. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీడియోస్ వినండి, పీడిఎఫ్లో జిరాక్స్ చేసుకోండి. ఈ విధంగా మీరు 2 కోర్సెస్ కానీ తీసుకున్నట్టయితే ఇదైతే మీకు 500 రూపీస్ అండి. ఇది మీకు టెస్ట్లు అయితే కన్నా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. నాకు వీడియోస్ ఏమొద్దు, ఓన్లీ టెస్ట్ చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఈ విధంగా సపరేట్ కోర్సెస్ ఉన్నాయి. సో ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. తెలుగు అకాడమీ పీడిఎఫ్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మనకు సోషల్గా అయితేనేమి, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు, సైన్స్ కూడా మీకు ఇది పీడిఎఫ్స్లో ఉండడం అనేది జరిగిందండి. సో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. మెథడ్స్ అనేది కూడా ఇవంతా మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని చెప్పి ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి యాప్, అందులో ఉండడం అనేది జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ ఉంది, ఒకసారి వినండి, నచ్చితే కానీ ఆన్నే పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా బయాలజీకి సంబంధించి ఇంటర్ కూడా ఉందండి. ఇంటర్ బాటనీ, జువాలజీ వీటికి సంబంధించి ఎస్ఏ బయాలజీ కంప్లీట్ టెస్ట్ సిరీస్ 499 రూపీస్తో ఉంది. ఇది ఓన్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ కంటెంట్ 6th నుంచి 10th ఇంటర్ వరకు ఓకే లెసన్ వైజ్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ చాప్టర్స్ ఉన్నాయి కదా, చాప్టర్ వైజ్ ఉంటాయి. బాటనీ, జువాలజీ దాంట్లో మళ్ళీ యూనిట్స్, దాంట్లో మళ్ళీ అధ్యాయాలు ఉన్నాయి, అవి కూడా ఉంటాయి. బయాలజీ మెథడ్స్ ఉంటుంది, సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూచించేది ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి దేన్ని సూచిస్తుంది? 36th క్వశ్చన్. ఆప్షన్స్ మనకు ఐక్యూ అండి, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అంటాము. ఇది మనకు తెలిసిందే, మానసిక వికాసాన్ని తెలుపుతుంది అనమాట. అందరిది ఒకలా ఉండదు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అనేది వస్తుంది. సో ఇది మనకు వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని తెలుపుతుందండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 36th క్వశ్చన్. ఇవి ఏంటివి? వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత భేదాలు అనేటివి వైయక్తిక భేదాల్లో చెప్పుకున్నాము. ఓకే, మనకి ఇక్కడ ఐక్యూ తెలిపేది ఏంటంటే వ్యక్తుల యొక్క మానసిక వికాసాన్ని తెలుపుతాయి అన్నమాట. 36th క్వశ్చన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ మరియు జననాంతర కారకంగా పనిచేసేది ఏమిటి? జననపూర్వ మరియు జననాంతర కారకం అంటే జననపూర్వం పుట్టక ముందు, పుట్టిన తర్వాత. మూర్తిమత్వ వికాసంలో క్రింది ఏది మనకు మెయిన్ పాత్ర అనేది పోషిస్తుంది? ఆప్షన్స్ చూసుకున్నట్టయితే తల్లిదండ్రుల వైఖరండి. ఆహారపు అలవాట్లు అంటే జననపూర్వ, ఓకే సరిపోతుంది.
ఇక్కడ మనకు తల్లిదండ్రుల వైఖరి ఎలా ఉండాలంటే పుట్టక ముందైనా సరే పుట్టిన తర్వాత అయినా సరే అంటే 9 months ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క వైఖరి ఎలా ఉండేదనేది కూడా తన మీద ప్రభావం చూపుతుంది మూర్తిమత్వ వికాసంలో, పర్సనాలిటీ డెవలప్మెంట్లో. పుట్టిన తర్వాత ఎలా ఉన్నది వాళ్ళ తల్లిదండ్రుల వైఖరి అనే దాన్ని బట్టి కూడా పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఆప్షన్ 1 అండి, పుట్టకముందు పుట్టిన తర్వాత. పుట్టకముందు అంటే ఇక్కడ మనకు 9 months పీరియడ్లో, ఓకేనా, ఈ తల్లిదండ్రుల వైఖరి అనేది కారకంగా మూర్తిమత్వ వికాసంలో మెయిన్ కారకంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 38th క్వశ్చన్. రమా ఉమా సంగీతంపై ఇష్టంతో ఒకేసారి మ్యూజిక్ క్లాస్లో చేరినారంట. కానీ రమా ఉమా కన్నా బాగా పాడగలుగుతుంది, రమా బాగా పాడగలుగుతుంది ఉమా కన్నా. దీనిలో గల కారణం ఆమె యొక్క డాష్ అంటే అందుకు కారణం ఏమిటి? ఇద్దరికీ ఒకేసారి నేర్పించారు, ఒకేసారి నేర్పించారు, ఒకే క్లాసులే, అయినప్పటికీ ఒకరు బాగా నేర్చుకున్నారు, ఇంకొకరు బాగా నేర్చుకోవాలి. దానికి కారణం ఏంటి? ఆప్షన్ 1 అండి, సహజ సామర్థ్యం కారణం అనమాట. సహజ సామర్థ్యం అంటే మన పుట్టుకతోనే వస్తుంది, మన తల్లిదండ్రుల నుంచి అయినా సరే రావచ్చు. సింగర్ కొడుకు సింగరే అవుతూ ఉంటారు అంటే ఏంటి, వాళ్ళ వంశపారంపర్యంగా కొంత జీన్స్ అనేది వచ్చి ఉండొచ్చు. సో ఆ విధంగా మనకి సహజ సామర్థ్యం అనేది చూసుకున్నట్టయితే ఆ రమాలో ఎక్కువగా ఉంది, అందుకనే మనకు సహజ సామర్థ్యం పాటల్లో ఉందన్నమాట. సో అందుకే బాగా పాడగలుగుతుంది మ్యూజిక్లో. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 39th క్వశ్చన్. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేది అంటే కండిషన్ జరిగిపోయిన తర్వాత. ఆప్షన్ 1 అన్కండిషనల్ స్టిమ్యులస్, నిర్నిబంధిత ఉద్దీపన. అంటే ఇది మనకు దీనికేం కండిషన్ అవసరం లేదు, కండిషన్ లేకుండానే అంటే నిర్నిబంధిత అన్కండిషనల్గానే అది ఉద్దీపనగా పనిచేస్తుంది అనమాట. ఉద్దీపన అంటే మనకు ఈ ఆహారం చూపిస్తేనే దానికి లాలాజలం ఇస్తుందండి. సో దానికి ఆహారాన్ని ఏమంటున్నాం మనం, ఏ కండిషన్ లేకుండానే అది మనకు దానికి లాలాజలం ఇస్తుంది కదా. సో అందుకే దానికి అన్కండిషనల్ స్టిమ్యులస్ అని చెప్పి అంటాం ఆహారం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అండి, డాప్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. దీని గురించి టెట్లో కూడా అడిగారు ప్రీవియస్, సో చూసుకోవాలి. లాస్ట్ డిఎస్సిలో బిట్ కూడా దీని మీద వచ్చింది. దీంట్లో ఉన్న సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత? ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి, సో చూసినట్టయితే 40 క్వశ్చన్ ఉన్నటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ఎంత అంటే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 ఉంటాయండి సహజ సామర్థ్యాల పరీక్షల సంఖ్య 8 అనమాట. దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనకు అకాడమీలో కూడా ఉంది, చూసుకోవాలి. వీటి మీద ఖచ్చితంగా వస్తూనే ఉంది బిట్. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏమిటి? ఇది కూడా ఉంది అకాడమీలో. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏమిటి? ఆప్షన్స్, ప్రీలింగ్వల్ ఏజ్, ప్రాగ్భాషా దశ, ఓకే. మళ్ళీ మనకు ముద్దు మాటల దశ లేదా ముద్దు పలుకుల దశ, నెక్స్ట్ శబ్దానుకరణ దశ, నెక్స్ట్ భాషావగాహన దశ. రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు? ఇది కూడా అకాడమీలో ఉంది. రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్. డైరెక్ట్ బిట్, ఇది తెలిసిందే. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా, ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. సాంఘిక అభ్యసనంలో సోషల్ లెర్నింగ్లో అంశాలు వరుసగా. సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యసనాన్ని ఏమంటాం? పరిశీలన అభ్యసనం, నమూనా అభ్యసనం, బండూరా గారు కనుగొన్నది, ఓకేనా. ఇది మనకు దీంట్లో ఉండేటువంటి అంశాలు వరుసగా పెట్టమన్నాడండి. ఈ జంబ్లింగ్గా ఉండే వరుసగా పెట్టాలి. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఆప్షన్ 3 అవధానం అండి, అటెన్షన్, తర్వాత ధారణ, తర్వాత పునరుత్పాదనం, తర్వాత పునర్భరణం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కువసార్లు అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ అవధానం అండి, ధారణ, పునరుత్పాదనం, పునర్భరణం. ఫస్ట్ అవధానం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు అదే విషయాన్ని గ్రహిస్తావు, గ్రహించిన దాన్ని కొంతసేపు నిలుపుకుంటావు, ఆ నిలుపుకోవడాన్ని ధారణ అంటాం. ఫస్ట్ గ్రహించడం, తర్వాత ఆ విషయాన్ని నిలుపుకోవడం. పునరుత్పాదన, దాన్ని మళ్ళా రీకాల్ చేసుకోవడం, అంటే మళ్ళీ దాన్ని యూజింగ్లోకి తేవడం. పునర్భరణం, ఫీడ్బ్యాక్, రెయిన్ఫోర్స్మెంట్ అని చెప్తాం. ఇది మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రక్షేపక పరీక్ష లక్షణం. ఆప్షన్
ఆప్షన్ 2 ప్రక్షేపక పరీక్షల్లో ఎలా ఉంటుందంటే అస్పష్టమైన ఉద్దీపన అనేది ఉంటుందండి. స్పష్టమైనటివి ఉండవు, అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు అనేటివి ఉంటాయి. అప్రక్షేపణలో అయితే స్పష్టమైన ఉద్దీపనలు ఉంటాయి. 44th క్వశ్చన్ సెకండ్ ఆప్షన్. ఇది కూడా మనకు అకాడమీలో మెన్షన్ చేసినటువంటి బిట్టే. కరుణ ఉపాధ్యాయుడు చెప్పింది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఈ రకమైన స్మృతి ఏమిటి? ఉపాధ్యాయుడు చెప్పింది విని ఉంచుకుందన్నమాట. సో ఇక చూసినట్టయితే ఎలాంటి పని చేయలేమా. క్రియాత్మక అంటే ఏంటి? వీళ్ళే యాక్టివిటీ చేయాలన్నమాట. సో ఇక్కడ లేదు, ఓన్లీ విని పెట్టుకునింది. సో ఇది కాదు. బట్టి స్మృతి కాదు, తార్కిక స్మృతి కాదు, ఎలాంటి లాజికల్ థింకింగ్గా కూడా లేదు. సో ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతిలో ఎలా ఉంటుందంటే ప్యాసివ్ మెమరీలో ఎదుటి వాళ్ళు చెప్పింది వినడం ద్వారా మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ వీళ్ళు స్టూడెంట్ చేయడం అనేది ఏమి ఉండదన్నమాట యాక్టివ్గా. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. 46th క్వశ్చన్ చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ఏమిటి? క్రింది వాణిలో ఆప్షన్స్. చోమ్స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం. 46th క్వశ్చన్ ఆప్షన్ 3 అండి. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పింది ఎవరంటే చోమ్స్కీ గారు. ల్యాడ్ అనేది ఉంటుంది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైజ్. అది పుట్టుకతోనే పిల్లల్లో ఉంటుంది, దాని ద్వారానే మనకు భాష నేర్చుకుంటారు అని చెప్పి చెప్తాడనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా మనకు అకాడమీలో ఉందండి. మెయిన్ అకాడమీ నుంచే ఇస్తున్నారు. టెట్కైనా డిఎస్సికైనా చెప్పినటువంటి ప్రతి క్వశ్చన్ నేను అకాడమీ అని మెన్షన్ చేస్తున్నాను కదా, అదంతా అకాడమీలో ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ దాకా అకాడమీలో నుంచే ఇచ్చాడు. ఎలాంటి శిక్షణ అవసరం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు. ఎలాంటి శిక్షణ అభ్యసనం ఉండదన్నమాట, కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు అనేది వస్తుంది. సో దాన్ని ఏ విధంగా అంటారు అంటే ఏ వికాసం అని చెప్పి అంటారు అంటే ఆప్షన్స్. ఆప్షన్ 2 పెరుగుదల వల్ల ఏర్పడిన వికాసం. ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా ఈ పెరుగుదలలో రావడానికి అంటే మన శారీరక అవయవాలు పెరగడానికి దాన్నే మనం పెరుగుదల అని అంటామండి. సో ఇది రావడానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు, ఎలాంటి లెర్నింగ్ అవసరం లేదు, దాని పాటుకు అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. మనకు శారీరకంగా మార్పులు కన్నా జరిగాయంటే కనుక అది మనకు చేతులు పెరగడం, కాళ్ళు పెరగడం, లావు అవ్వడం, ఇలాంటివన్నీ పెరుగుదల వచ్చినటువంటి వికాసం అని చెప్పచ్చు. అలా కాకుండా ఎలాంటి శిక్షణ అభ్యసనం లేకుండా వచ్చేటువంటి మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇక్కడ. ఓకేనా, శిక్షణ అభ్యసనం లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే పరిపక్వత అని చెప్పచ్చు. శిక్షణ అభ్యసనం ద్వారా ప్రవర్తనలో మార్పు వస్తే అది మనకు వికాసం అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ వికాసం అంటే శిక్షణ తీసుకుంటాము, ఓకే, అభ్యసనము జరుగుతుంది, అప్పుడు మార్పు వస్తుంది అనమాట ప్రవర్తనలో, అది వికాసం. అలా కాకుండా శిక్షణ లేదు, అభ్యసనం లేకుండా ప్రవర్తనలో మార్పు వస్తే కనుక అది పరిపక్వత, మెచ్యూరిటీ అని చెప్పి చెప్తామండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 48th క్వశ్చన్ ఇది కూడా మనకి ఉందన్నమాట అకాడమీలో. నెక్స్ట్ క్వశ్చన్ వేరుగా ఉన్నదానిని గుర్తించండి అని ఇచ్చారు. సో 48th క్వశ్చన్ చూసినట్టయితే వేరుగా ఉండేది ఏమిటి? సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఇవన్నీ మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, ఇవి 3 మనకి. ఓకేనా, ఇది మాత్రం కాదు బోధనా సిద్ధాంతం. ఓకేనా, ఇవి 3 మనకు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలండి, ఇది మాత్రం వేరే. సో దీంట్లో వేరుగా ఉండేది ఆప్షన్ 2 బోధనా సిద్ధాంతం. ఇది కూడా ఉంది మనకు అకాడమీలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 49th క్వశ్చన్ రోషాంక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ విశేషణలో ప్రయోజుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి సంబంధించినవి. దాని ఆకృతి ఎలా ఉంది, దాని కలర్ ఎలా ఉంది, దాని యొక్క చలనం కదులుతుందా లేదా, మోషన్లో ఉందా లేదా. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాము? ఇది దేని కిందికి వస్తుంది? విషయాల కిందికి వస్తుందా, నిర్ణయాల కిందికా, సహజత్వం కిందికా, స్థానం కిందికా? ఆప్షన్స్. ఆప్షన్ 2 నిర్ణయాకాలు, డిటర్మినెంట్స్ కిందికి వస్తుందండి ఆకృతి, రంగు, చలనం అనేది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకు అకాడమీలో మెన్షన్ చేశారు. లాస్ట్ క్వశ్చన్ పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనూ తిరిగి నేర్చుకుంది. ఆ పొదుపు గణన ఎంత? పొదుపు గణన, గుర్తింపు గణన మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ పొదుపు గణన చూసినట్టయితే ఎంత పొదుపు చేసింది అనేది. సో ఫార్ములాస్ 2 రకాలుగా ఉన్నాయి. పొదుపు ఎంత చేసింది బై మొత్తం ఇంటూ 100. ఓకేనా, అలా కాకుండా
అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు. అంటే ఇక్కడ మనకు 2 ప్రయత్నాలను తిరిగి చెప్పింది కదా. సో నెక్స్ట్ టైం పునరభ్యసనం చేసిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు వచ్చాయి బై మొత్తం ప్రయత్నాలు ఇంటూ 100. 2 రకాలుగా ఉంది, ఏది ఈజీగా కాబట్టి అది వాడచ్చండి. మీకు సింపుల్గా ఇది వాడితేనే బెస్ట్. ఎందుకంటే పొదుపు గణన అన్నారు అంటే ఏమని అర్థము, పొదుపు ఎంత చేసిందో కావాలి అక్కడ. పొదుపు బై మొత్తం ఇంటూ 100 యూజ్ చేసుకోండి, ఆల్మోస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాలు నేర్చుకోండి అంటే ఏమని అర్థం, స్టార్టింగ్లో 8 ప్రయత్నాలు అంటే మొత్తం ఎన్ని ప్రయత్నాలు అని అర్థం. ఇక్కడ 8 ప్రయత్నాల్లో ఒక విషయాన్ని నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే తిరిగి నేర్చుకుంది. అంటే 8 ప్రయత్నాల్లో నేర్చుకునింది, సెకండ్ టైం అయితే 2 ప్రయత్నాల్లో నేర్చుకుంది. ఎన్ని పొదుపు చేసింది, 6 ప్రయత్నాలు పొదుపు చేసినట్టే కదా. ఫస్ట్ ఏమో 8 టైమ్స్ చదివితే కానీ రాలా, సెకండ్ టైం ఏమో 2 ప్రయత్నాలకే వచ్చేసింది, 2 టైమ్స్కే వచ్చేసింది. సో ఎన్ని పొదుపు చేసినట్టు, 6 ప్రయత్నాలు పొదుపు చేసినట్టు. సో పొదుపు ఎంత, 6. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పొదుపు బై మొత్తం ఇంటూ 100. అలా కాకుండా మీరు ఇక్కడ చూసినా కూడా వస్తుంది, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై మొత్తం ఇంటూ 100. అలా చూసినా కూడా 6/8 ఇంటూ 100 వస్తుంది. సో దట్స్ వై ఈ డైరెక్ట్ ఇది వేసుకొని సరిపోతుంది. 2 3s 2 4s 8, 4 25s 100. సో 25 3s 75% అనమాట. పర్సంటేజ్లోనే చెప్పాలి, ఓకే. అందుకే మనం ఇంటూ 100 వేసుకున్నాము. సో 75%. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తింపు గణన, పొదుపు గణన ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇది కూడా మనకు అకాడమీలో ఉంది. ఈ 50 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ చూసినట్టయితే మీరు 15 క్వశ్చన్ల దాకా తెలుగు అకాడమీ నుంచే ఇచ్చారు. ఈ బుక్లో నుంచే ఇచ్చారు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు, ఆ టాపిక్లో ఉన్నదండి. డైరెక్ట్ బిట్స్ అనేటివి ఇచ్చారు. సో కంపల్సరీ ఈ బుక్ అయితే చదవండి. తర్వాత మీరు ఏదైనా ప్రైవేట్ పుస్తకానికి వెళ్ళేటట్టుంటే వెళ్ళొచ్చు. వీడియోస్, పీడిఎఫ్స్ ప్లస్ టెస్ట్లు అన్నీ కలిసి మీకు ఇక్కడ 99 రూపీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకవేళ బుక్ బయట దొరకకుంటే కనుక ఇక్కడ మీకు పీడిఎఫ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి. ఇది పర్చేజ్ చేసుకొని రాసుకోవచ్చు. ఓన్లీ 99 రూపీస్తోనే మీకు ఇక్కడ ఇది పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంటెంట్ సంబంధించి 3rd to 10th వరకు కంటెంట్ సంబంధించి లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి ఉన్నాయి, ప్లస్ పీడిఎఫ్స్ ఉన్నాయి. 2 కలిసి మీకు 500 రూపీస్తోనే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియోస్ కోర్సు టెస్ట్ సపరేట్ అండి, 499 రూపీస్కే మీకు ఆల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయండి. చూసి రాసుకోవచ్చు. చూసి మీరు ఇక్కడ అక్కడ వీడియోస్ వినండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ 500 రూపీస్ కోర్సులో వీడియోస్ ఉన్నాయి, వినండి. వీడికి వచ్చి మీరు ఎగ్జామ్స్ అనేటివి రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది టెస్ట్లకి, ప్లస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారండి. వాళ్ళ ఓన్లీ ఆన్సర్స్ ఇచ్చారు అంతే, ఎలా చేయాలనేది ఇవ్వాల. సో మనమైతే ఇక్కడ బిట్ టు బిట్ చెప్పడం అనేది జరిగింది. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు, ప్రాబ్లమ్స్ సహా, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇలాంటివన్నీ. సో చూడండి, త్వరగా అప్డేట్ అవుతూ ఉన్నాయి. సో పర్చేజ్ చేసుకోండి, ఏం ఇబ్బంది లేకుండా మీరు టెక్స్ట్ బుక్ కూడా అవసరం లేకుండా వినేయచ్చు. ప్లస్ ఈ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, రివిజన్కి పనికొస్తుంది అనమాట. ఇదంతా మీకు యాప్లో ఉన్నాయండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు ఇది పర్చేజ్ చేసుకుంటే కానీ మీకు అన్ని ఓపెన్ అనేది అవుతుంది. చూసుకోవాలి, సపరేట్ కోర్సెస్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇచ్చున్నాము, దాని నుంచి అయినా వెళ్ళచ్చు, చూడండి.